ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన, అత్యధికంగా చదవబడిన గ్రంథం ఏది అంటే మనకందరికీ గుర్తొచ్చే పేరు బైబిల్. అయితే బైబిల్ అంటే మన చేతిలో ఉండే ఒకే ఒక పుస్తకం అని మనం అనుకుంటాం. కానీ మీకు తెలుసా, బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు, అది ఒక అద్భుతమైన లైబ్రరీ. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు ఈ వీడియోలో 66 పుస్తకాల సమాహారమైన ఈ డివైన్ లైబ్రరీ గురించి మనం లోతుగా తెలుసుకుందాం. ముందుగా బైబిల్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. గ్రీకు భాషలో బిబ్లియా అంటే పుస్తకాల సముదాయం అని అర్థం. అంటే ఇది ఒకే రచయిత ఒకేసారి కూర్చొని రాసిన నవల కాదు. సుమారు 1500 సంవత్సరాల కాలంలో 3 వేర్వేరు ఖండాలలో వేర్వేరు పరిస్థితుల మధ్య రాయబడిన పుస్తకాల సమాహారం ఇది. ఒక లైబ్రరీలో ఎలాగైతే వేరువేరు మేధావుల పుస్తకాలు ఉంటాయో, బైబిల్లో కూడా 40 మందికి పైగా రచయితలు రచనలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో గొప్ప రాజులున్నారు, గొర్రెలు కాచుకునే కాపరులున్నారు, చేపలు పట్టే జాలర్లు ఉన్నారు, చివరికి ఒక డాక్టర్ కూడా ఉన్నారు. వీరంతా వేరువేరు కాలాలలో ఉన్నప్పటికీ వీరు రాసిన ప్రతి మాట ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండడం ఈ లైబ్రరీ యొక్క గొప్పతనం. లా సెక్షన్ మొదటి 5 పుస్తకాలు, ఇవి మానవజాతి పుట్టుక మరియు నియమాలను చెబితే. హిస్టరీ సెక్షన్ ఇశ్రాయేలీల రాజ్యాల నవపతనాలను వివరిస్తాయి. పోయట్రీ సెక్షన్ ఇక్కడ దావీదు కీర్తనలు, సొలొమోను జ్ఞానవాక్యాలు మనకు కనిపిస్తాయి. ఇవి మనిషి భావోద్వేగాలకు అద్దం పడతాయి. సువార్తలు యేసుక్రీస్తు జీవితం గురించి చెప్పే 4 ప్రత్యేక పుస్తకాలు. లెటర్స్ ఇవి అపోస్తులు వివిధ దేశాల్లోని ప్రజలకు రాసిన ఉత్తరాలు. ఒక లైబ్రరీలో వేరువేరు పుస్తకాలు ఉన్నప్పటికీ బైబిల్ అనే ఈ లైబ్రరీలో ఒక మాస్టర్ స్టోరీ ఉంది. అదే మానవుని పట్ల దేవుని ప్రేమ మరియు రక్షణ. పాత నిబంధన ఆ రక్షకుడి రాక కోసం ఎదురు చూస్తుంటే, కొత్త నిబంధన ఆయన చేసిన కార్యాలను వివరిస్తుంది. ఈ 66 పుస్తకాలను కలిపే దారం ఒక్కటే, అది దేవుని వాక్యం. మిత్రులారా, అందుకే బైబిల్ చదివేటప్పుడు దాన్ని ఒక సాధారణ పుస్తకంలా కాకుండా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఒక పెద్ద గ్రంథాలయంలా భావించండి. ప్రతి పేజీలో ఒక క్రొత్త ప్రపంచం, ఒక కొత్త పాఠం దాగి ఉంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.